హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ రాధికా రాణి అక్కినేని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ డాక్టర్ రాధికాస్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనం పీసీఓడి ఉన్న ప్రతి ఒక్కళ్ళు లాప్రోస్కోపీ చేయించుకోవాలనే టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. లేదండి, పీసీఓడి ఉన్న ప్రతి ఒక్కరికి లాప్రోస్కోపీ అనేది అవసరం లేదు. మీరు ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని మీరు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళినప్పుడు మీకు డాక్టర్ అక్కడ ఓవలేషన్ ఇండక్షన్ మెడికేషన్స్ అనేవి ఇస్తారు. సో వాటికి మీకు ఎగ్ గ్రోత్ అనేది మంచిగా వస్తే మీకు లాప్రోస్కోపీ అనేది అవసరం లేదు. సో ఎప్పుడైనా మీకు ఓవలేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ఆర్ ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా మీకు లోపల ఎగ్స్ అనేవి గ్రోత్ కన్నా సరిగ్గా రాకపోతే మాత్రం అప్పుడు మీరు లాప్రోస్కోపీ పద్ధతికి వెళ్ళాల్సి ఉంటుంది. లాప్రోస్కోపీ పద్ధతిలో మనం ఏం చేస్తామంటే, మనం కెమెరా అనేది పొట్ట లోపలికి పంపించి ఓవరీ మీద ఎలక్ట్రోకాటరీతో ఒక 4 to 5 పంక్చర్స్ అనేవి చేస్తాం అనమాట. ఆ పంక్చర్స్ చేయటం వల్ల ఏమవుతుందంటే, మనకి పీసీఓడి ఉన్న వాళ్ళలో ఏంటంటే మేల్ హార్మోన్స్ లైక్ ఆండ్రోజన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. దానివల్లే మనకి ఎగ్ గ్రోత్ అనేది రాదనమాట. ఈ పంక్చర్స్ చేయటం వల్ల ఆ మేల్ హార్మోన్ లెవెల్స్ అనేవి తగ్గి మీకు ఎగ్ గ్రోత్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. సో లాప్రోస్కోపీ అయినాక మీరు నెక్స్ట్ మంత్ నుంచి మీరు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే, మేము ఒక్కసారి లాప్రోస్కోపీ చేయించుకుంటే లైఫ్ లాంగ్ మాకు పీసీఓడితో ఇష్యూస్ ఉండవని అడుగుతారు. లేదండి, లాప్రోస్కోపీ అనేది ఇది మనకు ఒక టెంపరీ మెథడ్ అనమాట. సో దీని ఎఫెక్ట్ మనకు ఒక 6 to 9 months వరకు ఉంటుంది. ఈ లోపలే మీరు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకొని వెంటనే కన్సీవ్ అయితే మంచిదన్నమాట. సో మీకు ఈ టాపిక్ గురించి మీకు కొంచెం అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. థ్యాంక్ యూ.